తిరుమలలో తరచూ వివాదాలు జరగటానికి గల కారణమేంటి? ఈ సంస్థలో అన్నమయ్య మతస్థులు కాకుండా అన్య మతస్థులుండటమే అసలు కారణమా? ఇంతకీ వీరి వాదనేంటి? తరచూ మద్యం మాంసాల వ్యవహారం, ఆ తర్వాత ఇదిగో టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేసే వరకు ఎలా కొనసాగుతూ వస్తుంది? తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇటీవలి కాలంలో వరుస వివాదాలు నడుస్తున్నాయి. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా ఇవి ఉంటున్నాయి. వీటి వెనుక 2000 వరకు ఉన్న భారతమ్మ సైన్యం దాగి ఉందా అన్నదొక డౌట్ఫుల్ డిబేట్. ఇంతకీ వీరెలా ఈ వ్యవస్థలో వేళ్లూరుకున్నారు? దీనంతటికీ కారణం భూమన వంటి క్రిస్టియన్లు చైర్మన్ కావటమేనా అన్నదొక అనుమానం కాగా, తిరుమల వెంకటేశ్వరుడంటే కేవలం భూమనకే కాదు, వైఎస్కి కూడా ఏమంత గౌరవం లేదని అంటారు. 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు కదా అన్న సీఎం వైఎస్. అలాంటి వైఎస్ కాలగర్భంలో కలిసిపోయారు అనుకుంటే ఆయన కొడుకు జగన్ వచ్చి రావటమే గొడవ. హైందవాలయాల్లో అన్య మతస్థులు ఉండకూడదని ఆనాటి సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం జీవో తేవాలని భావిస్తే కొందరు క్రిస్టియన్ సంఘాల వారు అడ్డుకున్నారు. ఇరువురిలో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలని చూసిన జగన్ క్రిస్టియన్ల వైపు మొగ్గారని అంటారు. దీంతో ఎల్విని జీఏడీకి రిపోర్టు చేయమన్నారట. ఈ ఆగ్రహంతో ఆయన ఆనాటి ప్రభుత్వం నుంచి ఎల్వి వైదొల్గారని చెబుతారు. ఆ సమయంలో కొన్ని క్రిస్టియన్ సంఘాలు కేకులు కట్ చేసిన ఫోటోలు సైతం అప్పట్లో వెలుగులోకి వచ్చాయని చెబుతారు. అంతేనా, కావాలని తిరుమల అటవీ సిబ్బందికి జీతాలు పెంచక వారి ద్వారా వన్యప్రాణులను భక్తులు నడిచే దారుల్లోకి రప్పించి ఏకంగా చిన్నపిల్లల ప్రాణాలు తీసే వరకు తేవటం కూడా అప్పట్లో పెను దుమారం నడిచింది. దీని వెనుక కూడా ఏదైనా కుట్ర దాగి ఉందా అన్న అనుమానాలున్నాయి. ఇక అప్పట్లో మంత్రిగా ఉన్న రోజమ్మ అయితే ఏకంగా $క్రీస్తు కలిగిన కెమెరామెన్తో సహా వచ్చి చేసిన హడావిడి హంగామా మామూలుగా లేదని అంటారు. అంతేనా, కిరా కార్పి చెప్పేదాన్ని బట్టి చూస్తే 30,000కు పైగా ఆమె సిఫార్సు లెటర్లు ఇచ్చారని తెలుస్తోంది. దీని వెనుక కూడా అతిపెద్ద స్కామ్ నడిచేదని టాక్. ఇలా కూడా రోజమ్మ వెనకేసినట్టుగానూ చెబుతారు. జగన్ ప్రభుత్వంలోని క్రిస్టియన్ లాబీ ద్వారా భారీ ఎత్తున హిందూ దేవాలయాల్లోకి క్రిస్టియన్లు ప్రవేశించి అప్పట్లో ఆలయ ప్రతిష్ట మంటగలిపారని చూసేవారని అంటారు. ఆనాటి పాపాల కారణంగానే జగన్ అధికారం కోల్పోయినట్టు అంచనా కడతారు. అయినా సరే జగన్ అండ్ కోకి ఇంకా బుద్ధి రావటం లేదని అంటున్నారు. అప్పట్లో తాము ప్రవేశపెట్టిన ఈ బి సైన్యాన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు తరచూ వివాదాలు రాజుకునేలా చేస్తున్నారట. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భారతమ్మ అదే పనిగా తమ ఇంట్లోనే తిరుమల సెట్ వేయించారని చెబుతారు. లేకుంటే ఎవరో ఒక భక్తుడు డౌన్ డౌన్ అంటూ అరిచాడే అనుకుందాం. అతడి ఆలోచన ఏంటంటే తనకు త్వరగా దైవ దర్శనం లభిస్తుందని భావిద్దాం. బేసిక్గా వెంకన్న లాంటి దేవదేవుడి దర్శనానికి వచ్చినప్పుడు అంతా ఆయన మీదే భారమేసి ఆయన ఎప్పుడు కనిపిస్తే అప్పుడు తన మొక్కులు చెల్లించుకుని రావాల్సి ఉంటుంది. గంటల తరబడి క్యూ లైన్లలో ఉన్నప్పుడు అనాల్సింది టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అని కాదు, గోవిందా గోవిందా అని. అప్పుడే పాప ప్రక్షాళన జరిగేది. కంపార్ట్మెంట్లలో ఉన్నప్పుడు మనకున్న సమస్త రేడియేషన్ రోగాలు పోతాయి. కారణం, మొబైల్ ఫోన్లు ఎప్పుడైతే బయటపడేస్తామో అప్పుడు వాటి తాలూకా ప్రకంపనలు ప్రభావాల నుంచి దూరమవుతాం. అది మన శారీరక మానసిక స్థితిగతులకు ఎంతో మేలు చేస్తుంది. కాకినాడకు చెందిన అచ్చారావు అనే ఆ భక్తుడు చేసిందే ఒక తప్పైతే దాన్ని వీడియో తీసిన వాడికి ఎంత భయం లేకపోవాలి. సరే, ఇప్పుడున్న జమానాలో సెల్ ఫోన్లు కామనే, కాదనటం లేదు. కానీ వెంకన్న లాంటి మహిమాన్విత దేవుడి విషయంలో నమ్మకం వారిని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకుండా ఆపేస్తుంది. అలా కూడా ఒకరు నమ్మకాన్ని అతిక్రమించి బయటకొచ్చేలా చేశారంటే దాని అర్థం ఏంటంటే వెంకన్న అంటే భయం లేదని, భక్తి లేదని. ఇలాంటి వారైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి చెందిన వారు లేదంటే అన్య మతస్థులే అయి ఉంటారని అంచనా వేస్తున్నారు శ్రీవారి భక్తులు.